అమరావతి ఓపెన్ 2024 రెండవ జాతీయ స్థాయి కరాటే పోటీలు గుంటూరులో నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుండి సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కరాటే విభాగంలో కె రిడ్జ్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ ప్రదర్శించి బహుమతులు కైవసం చేసుకున్నారు. పల్నాడు జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ కె రిడ్జ్ స్కూల్ విద్యార్థులు కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ బర్నబాస్ తెలియజేశారు. చైర్మన్ నాథని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించారని తెలిపారు. స్థాయి కరాటే పోటీల్లో కేరెడ్జి స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ నెల అనగా నవంబర్ 24వ తారీఖు ఆదివారం రోజున గుంటూరులోని బిఆర్ అంబేద్కర్ స్టేడియం నందు అమరావతి ఓపెన్ 2024 రెండవ జాతీయ స్థాయి కరాటే పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుండి సుమారుగా 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అయితే కేరెడ్జి స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులను కైవసం చేసుకున్నారు. మరియు పల్నాడు జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ కేరెడ్జి విద్యార్థులు కైవసం చేసుకున్నారని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు ఎమ్మెల్యే ఎండి నజీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ పోటీలో కలిసిన విద్యార్థులను స్కూలు పాఠశాల చైర్మన్ గౌరవనీయులు శ్రీ నాథని వెంకటేశ్వర్లు గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ క్యాంపస్ ఇన్ఛార్జ్ బాపూజీ గారు, అకాడమిక్ కోఆర్డినేటర్ హేమంత్ గారు, కోచ్ శివకృష్ణ గారు పాల్గొని విద్యార్థులను అభినందించారు.